హలో అండి, ఈరోజు చిన్న చేపలతో చింతకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చేపలు శుభ్రంగా కడుక్కొని అందులో ఉప్పు, పసుపు, కారం ఈ మూడు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చింతకాయలకి చిన్న చేపలు అయితే బాగా సూట్ అవుతుందండి. కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక 1/2 కిలో చింతకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇది చూపించిన మసాలా అంతా మనం రుబ్బుకుందాం. ఇందులో జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఈ మూడు వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకొని అందులో ఉల్లిపాయలు వేసుకుని అవి కూడా కలిపి మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ చింతకాయలు వేయడం వల్ల ఎక్కువ మసాలా వేయవసరం లేదండి. అన్నీ బాగా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఒక 4-5 పచ్చిమిర్చి ఈ రుబ్బుకున్న మసాలా ముద్ద అంతా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు ఈ మూడు వేసుకుని ఒకసారి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ చింతకాయలు బాగా మెదుపుకొని ఈలోపు మనం ఇంకా కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనకు సరిపడా వాటర్ ఎంత పడుతుందో అంత వేసుకుని చింతకాయల నుంచి రసం తీసుకోవాలండి స్ట్రైనర్ ద్వారా. స్ట్రైనర్ వేస్తే మనకి క్లీన్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ రసం ఇందులో వేసుకుని బాగా మరిగించాలి. ఈ మరుగుతున్నప్పుడే చేపలు వేసుకోవాలండి. ముందు వేసేస్తే విడిపోతాయి. ఈ మరుగుతున్నప్పుడు ఈ చేపలు వేసుకుని మనం 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అవుతుందండి. ఈ పులుసు నెక్స్ట్ డే కూడా బాగుంటుందండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.